బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ సంపత్ నగర్ కాలనీలో మగ శిశువు కిడ్నాప్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. చీరాలకు చెందిన 4 కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పసికందును తల్లిదండ్రులకు ఎస్పీ ఉమామహేశ్వర్ అప్పగించారు. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ ఉమామహేశ్వర్ వెల్లడించారు. ఈ నెల 1న తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు నిందితులు. గుంటూరు జిల్లాలో జల్లెడపట్టి సీసీ ఫుటేజ్, సాంకేతిక టెక్నాలజీతో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద కిడ్నాపర్లు దాసరి సంజీవరావు, దాసరి శ్రీను, కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమలను పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని ఆదినారాయణ, తిరుమల దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి వద్ద పనిచేసే దాసరి సంజీవరావు, దాసరి శ్రీనులు కలిసి ఈ దారుణానికి ఒడికట్టారని ఎస్పీ తెలిపారు. సవాలుగా తీసుకున్న ఈ కేసును టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 360 సీసీ క్యామ్స్ యాప్ ద్వారా 48 గంటల్లోనే పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. కేసులో చురుకుగా వివరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మచిలీపట్నం ఈనకుదురు గ్రామానికి సంబంధించినటువంటి కత్తి సుబ్బారావు, అదేవిధంగా అతని భార్య ఈశ్వరమ్మ, వీరు జీవనోపాధి కోసం గత వారం ముందు చీరాల పట్టణానికి రావడం జరిగింది. వీళ్ళు 3 రోడ్ జంక్షన్స్లో ఆ ప్రాంతంలో వీళ్ళు కొత్తపేటలో ఉన్నటువంటి 3 రోడ్ల సెంటర్లో ఈ ప్లాస్టిక్ కాగితాలు, బాటిల్స్ని ఏరుకొని వాటిని షాప్స్ కమ్ముకుంటూ జీవనం పొందుతూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా పగటిపూట జీవనం కోసం ఈ పని చేస్తూ రాత్రిపూట ఆ సెంటర్స్లో ఉన్నటువంటి ఒక షాప్ దగ్గర, ఫిలిప్స్ అనే షాప్ దగ్గర రాత్రిపూట నిద్రకి ఉపక్రమించి పగటిపూట జీవనం కోసం, ఉపాధి కోసం ఈ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ షాప్ దగ్గర నిద్రిస్తున్నటువంటి క్రమంలో 1వ తేదీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాళ్ళు లేచి చూసిన తర్వాత వారి యొక్క కుమారుడు 6 నెలలు అంజిబాబు అనే బాలుడు కనిపించలేదు, మిస్ అయ్యాడు, ఎవరో తీసుకెళ్లారని చెప్పేసి చీరాల 2 టౌన్ లిమిట్స్లో